ఏంటి వత్సలా ఎలా ఉన్నావు? ఏడే ఆపు. నాతో చదువుకుందిరా. ఏంటి ఓనరమ్మా, షూ రెడీనా? అదంతా ఎప్పుడో రెడీ అయిపోయింది. మీరు చెప్పినట్టు అందంగా రెడీ చేసేసా. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా షాప్ ని అందంగా రెడీ చేయాలి, సరేనా? సూపర్ గా రెడీ చేస్తాను. మంచి సమయం అయిపోవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. రేయ్, నేను శోభనానికి వెళ్తున్నారు. సాక్స్ వేసుకుని షూయేగా తొడుక్కుంటారు. దానికి ఎందుకు 5 నిమిషాలు? పిల్లలకు బంటే నువ్వు ఏదో ఒకటి వాక్కా. రేయ్ తూర్పు పెట్టురా. నీతో తిరుగుతుంటే నాకలా తెలుస్తుంది ఉత్తరం ఏది తూర్పు ఏది. ఏదో ఒక వైపు తిరిగి దండం పెట్టుకో. ఎటు తిరుగుతావో అదే తూర్పు. ఓ భగవంతుడా, ఓం నమ శివాయ. వాడి దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడుతండ్రి. ఏంటి అన్ని బయటికి తీస్తుంది? పాప ఏం వెతుకుతున్నా? ఒక్క నిమిషం ఉండేనన్నా. అన్న షూ ఎక్కడ నాన్నా? గమ్ము సెల్యూస్ అతికించావు అదే కదా? అదే 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 నేను చూడలేదు. చూడలేదా? పాపా టైం అవుతుంది, నా షూ ఎక్కడా? అన్నా, మీరు లుంగీ వేసుకున్నారు. షూ లుంగీకి సెట్ అవ్వదు. మీరు వెళ్ళి ప్యాంట్ వేసుకుని రండి అన్నా. అలాగే నేను షూని వెతికి పెడతా. అలాగా అన్నా, మీరెంత పెద్ద రౌడీ, పోయి ఆ షూని వేసుకోవాలా? నా షూ ఎక్కడా చెప్పు. ఏమ్మా, మా అన్న సీరియస్ మహాని మేమందరం చూడలేము. మాకొక్కటే నవ్వు వస్తుంది. నువ్వు త్వరగా తీయమ్మా. అదంతా ఒక షూనా అన్నా? మీరు వెళ్ళి ఇంకో షూ కొనుక్కోండి అన్నా. ఏమా, నువ్వు షూని కుట్టావో లేదో షూ ఇవ్వు, మేము వెళ్ళి బయట కుట్టించుకుంటాం. ఏనా? ఉంటే కదా ఇవ్వడానికే. ఏంటన్నాడు? ఏమంటున్నాడు పాప? షూ ఎక్కడని అడుగు తల్లి. ఆయన ఏదో తాగి మాట్లాడుతున్నారన్నా. ఏదో కాలు పెట్టినట్టుగా కొట్టావు కదా, ఇప్పుడు షూవే లేదు, ఎవరిని కొడతావా? నాకు వచ్చే వదిలేండి మొత్తం దగ్గడానికి 2 మధ్య బ్యాగులు తీసుకురా. దాంతో పాటు ఒక విస్కీ కూడా తెమ్మను. అలాగే చికెన్ లెగ్ పీస్ కొడతానా? కొట్టనంటేనా? రే ఎక్కడ్రా నా షూ? నీ జీవితంలో ఆడుకుందిలే పో. వీడు చెప్పేటట్లేడే. చూడు పాప, నా షూ ఎక్కడ తల్లి? చూసావే ఎలా లుక్కిస్తుందో. రే వీడు చేతులు కాళ్ళు కట్టి జీప్ మీద కట్టిపడేనరా. మొత్తం దిగేంత వరకు ఊరంతా తిరుగుదాం. క్యారీ బ్యాగ్ పట్టుకో చీపురు కట్ట తీసుకురండి రా. షాప్ లోనే ఎక్కడ పెట్టుంటాడన్నా. వదిలే. కొట్టే 3 అడుగులు ఉంది. ఇందులో లోపల స్టోర్ రూమ్ కూడా ఉందా? ఏంటన్నా కథలు చెప్తుంది? నేను ఇంటికి వెళ్ళి ఎత్తుకుతానన్నా. ఇంట్లో ఉంటుందా? వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. నీ ఇల్లు రాజస్థాన్ లో ఉందా? 2 రోజులు టైం అడుగుతున్నా. అన్నా ప్లీజ్ అన్నా, 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. ఇట్లానే పెట్టుంటాడన్నా. 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. అమ్మాయికి మొహం చూసి ఈ చిరిగిపోయిన మొహాన్ని వదులుతున్నాను. లేదనుకో ఈ కొట్టు ధ్వంసం చేస్తుండేవాడిని. 2 రోజులు టైము, షూ వచ్చేయాలి. ఓకేనా? మొహం చూడు, ఈ మొహం చాలా అందంగా ఉంది. ఏమ్మా, దెబ్బ తగిలింది కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంత క్రిటికల్ గా ఏమీ లేదు సార్. వాడు నోరు తెరిచి మాట్లాడితేనమ్మా ఎవరు ఏంటి అని తెలుసుకునేది. ఓకే సార్, మేం చూసుకుంటాం. ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే కళ్ళు తెరిచి చూసాడు అనుకో, మేం బయటే ఉంటామమ్మా. ఎవరికి తెలియకుండా నాకు మాత్రమే వచ్చి చెప్పు. ఏంటి? మీరు బయట వెయిట్ చేయండి సార్, నేను ఖచ్చితంగా పిలుస్తాను. సరేమ్మా. అన్నా ఎందుకు చూస్తావు? దీన్ని చూడు, నీ పుట్టినరోజు కేక్ మీద ఏం రాశానో చూడు. పుట్టినరోజు శుభాకాంక్షలు హైటెక్ ఐటమ్. ఎరా నేను మొగాన్ని ఇలా రాశారు. ఒకవేళ అమ్మాయిగా పుట్టుంటే? మగాడిగానే మొహం చూడబద్దకట్లేదు, ఆడదానిగా ఊహించుకోవడం కూడా కష్టం. బక్క కొంగ. ఏదేమైనా నువ్వే అన్న మా హైటెక్ ఐటమ్ గాడివి. రే మీరు ఎంత పొగిన్నా ఈ సంవత్సరం పెద్ద డీల్ ఇస్తాడు అనుకుంటే ఇవ్వడం లేదురా. అయ్యయ్యా, అయితే నువ్వు ఐటెం గడివి కదా? అదేరా శేఖర్ బాబు పనిచ్చాడు కదా. ఏం పనిచ్చాడు రా? శేఖర్ చేతులు కట్టేసి చక్కెల గింతలు పెట్టమంటున్నాడు. వాడేంట్రా అంటే బండ బూతులు తిడుతున్నాడు. రాత్రంతా చక్కెల గింతలు పెట్టి నా చెయ్యి వాచిపోయిందిరా. నువ్వే కదా చెప్పావు ఐటెం గాలు అయితే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుందని. సరిగానే ఐటెం గాడివే, నువ్వేం చేస్తావు? రే ఐటెం వాడిని అయ్యానంటే ఏరియాలో గెత్తగా వచ్చి ఒక పెద్ద ఆశ్రమం కట్టాలి. ఆశ్రమం పెడతావా? అక్కడ ఒక్కొక్కరు ఐటెం గారు అయిన తర్వాత సరుకులు లేపరం, అమ్మాయిలు లేపరం, డబ్బులు సంపాదన చేస్తూ ఉంటే ఈయన ఆశ్రమం పెడతాడట. రే అది కాదురా, నేను పుట్టగానే అల్పాయుష్తో మా అమ్మ చేరిపోయింది. ఆ తర్వాత మా నాన్న కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను పెరగడానికి చాలా కష్టాలు పడ్డానురా. దారిని పోయే వాళ్ళందరూ నన్ను కొట్టేవారు. ప్రతి ఒక్కడూ నా చేత పని చేయించుకునేవారు. గచ్చికాయ అరగొట్టి నా తొడను పెట్టేవారురా. చిత్ర హింసలు చేసేవారురా. ఈ మొక్కని చూసి ఒక్కడు పని ఇవ్వలేదురా. అలాంటిది
ఏంట్రా? లేదు సారీనా, మాట్లాడానా? ఆ తర్వాతేరా డిసైడ్ చేసుకున్నాను నేను ఒక గొప్ప డాన్ అవ్వాలని. జానయ్యవా ఎక్కడ రావనిస్తున్నారు? నా పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక పెద్ద ఆశ్రమం కట్టి అనాథ పిల్లలందరినీ ఆదరించాలని నిర్ణయించుకున్నాను రా. అన్నా, ఆ అనాథాశ్రమంలో ఈ పిల్లల్ని కూడా చేర్చుకుంటావన్నా? నా ఆశ్రమంలో వాచ్మెన్ నువ్వేరా? ఏంటన్నా ఏవేవో మాట్లాడి ఫీలింగ్స్ లో గెలిపావు. రా మంజేద్దాం రా అన్నా. ఏమిటి లోకము మాకు కూడా అమ్మా నాన్న ఉంటే నీలాంటి ఎదవతో నా తిరుగుండేవాళ్ళం. మా అన్న లేకపోతే వీధులంటే కదా తిరుగుండేవాళ్ళం. ఆ విధంగానే చెప్పానన్నా. ఇది మీరు చివరి వరకు మర్చిపోకూడదు. అన్నా, దాని గురించి ఎందుకన్నా మాటలు? ఈగల వాళ్ళలోకి కత్తి తీసుకుని కేక్ కట్ చేయనా, సెలబ్రేట్ చేసుకుందాం. అన్నా హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ ఏయ్, బర్త్డే ఆపండి. టు యు. నేను సంతపేటలో కేక్ కట్ చేస్తున్నానా? యాపిల్ ఆరెంజ్ అంటూ. ఏయ్, ఎవర్రా కేక్ మీద రాయిసిరిందే? ఏంట్రా ఇలా ఇసురుతున్నారు? జ్యోతిష్కుని చూసొచ్చిన తర్వాత ఇలా కొడుతున్నారు. అవునన్నా, పండుకోదని నాలిచ్చి కొడుతున్నట్టు కొడుతున్నారు. ఏం ద్రోహం చేసావా నాలుగే? రే, ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఖైదీ కుమార్ అయి ఉంటాడా? అని 4 రోజుల క్రితం డ్రగ్ అండ్ డ్రగ్ కేసులో లోపల పెట్టారు కదన్నా. ఒకవేళ కంకతోట కుబేర్ అయి ఉంటాడా? అలా ఎవరిదో లేచిపోయిందని ఒకే ఫీలింగ్ లో ఉన్నారు కదా. ఒకవేళ హంసపురం ఆనందరాజ్ అయి ఉంటాడు. అది గుంజు కొట్టుకుని పిచ్చోళ్ళ తిరుగుతాడా? తిరుగుతాడా? అసలు వాడు ఎవడో నేను వెళ్ళి చూస్తానన్నా. నేను రేయ్, వెళ్తా. వద్దురా. రేయ్, కూర్చోరా. రేయ్, జాగ్రత్త. కూర్చోరా. రేయ్, ఏం చేస్తున్నావురా? రేయ్, ఎవరా పెద్ద రౌడీనా? రేయ్, నువ్వు ఎవరు రా. అదే? చెప్పరా. పెద్ద రౌడీ అన్నా. అమ్మో. వచ్చి చూడండి ఎంత పెద్ద గ్యాంగ్ నిల్చుందో. పోనీ ఇటు పారిపోనా? బాగా తలెత్తి చూడన్నా.